నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను క్లినికల్ అవేర్ హాస్పిటల్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు సీనియర్ పల్మటాలజిస్ట్ డాక్టర్ సుధీర్ ప్రసాద్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. వర్షాకాలం వచ్చిందంటేనే జనాల్లో చాలా భయాలు ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, లంగ్స్కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఫ్లూ గురించి ఎక్కువగా వింటుంటారు. అంటే జనరల్గా ఇవి రావడానికి ఎలాంటి కారణాలు ఉంటాయి? ఈ సీజన్లోనే ఎందుకు వస్తాయి? మనకు సమ్మర్ అయిపోగానే మాన్సూన్ స్టార్ట్ అయినప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దాంతోపాటు గాలిలో హ్యూమిడిటీ అన్నది పెరుగుతుంది. ఈ హ్యూమిడిటీ పెరిగినప్పుడు వైరసెస్ అండ్ బ్యాక్టీరియా అన్నవి మోర్ ఎలివేట్ అయ్యి మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. దీంట్లో సాధారణంగా చిన్న పిల్లలు వయస్సు 5 సంవత్సరాల చిన్న వాళ్ళకు, వృద్ధులు 65 years కంటే పెద్దవాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు క్రానిక్ కండిషన్స్, ఇప్పుడు డయాబెటీసే కానివ్వండి, క్రానిక్ లివర్ డిసీజు, క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్, హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్, కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా ఈ ఫ్లూ అన్నది సోకే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా లంగ్స్కి సంబంధించి కానీ, ఈ వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించి కానీ ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? కామన్ సిమ్టమ్స్ చలి రావడం, సడన్గా నైట్ చలి వచ్చింది, కొద్దిసేపు ఉండింది, ఒక 1/2 hour తగ్గిపోయింది అంటారు. దాని తర్వాత ముక్కులు దిబ్బటేయడము, ముక్కుల నుంచి నీళ్ళు గారడము, తుమ్ములు రావడము, ప్లస్ తలనొప్పి. ఈ 3 కామన్ సిమ్టమ్స్ ఫ్లూకి సంబంధించినవి. దీంతో పాటు మనకు జ్వరం రావడము, బాడీ పెయిన్స్ ఇలా స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఎక్కువైన వాళ్ళకు దగ్గు రావడం, ఇనిషియల్ పొడి దగ్గు, కొంతమందికి గల్లబడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ సాధారణమైన ఫ్లూ సిమ్టమ్స్. వెదర్ కూల్ ఉన్నప్పుడు ఆస్తమా పేషెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడతారు కదా, వాళ్ళు ప్రత్యేకించి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఫ్లూ వచ్చినప్పుడు ఎనీ వైరస్, ఎనీ క్రానిక్ లంగ్ డిసీజ్, ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్ కానివ్వండి, సిఓపిడి పేషెంట్స్ కానివ్వండి, మనకు వేరే రకరకాల లంగ్ డిజీజెస్ ఉంటాయి. ఇంటర్స్టేషనల్ లంగ్ డిజీజ్ అని, అదర్ ఆక్యుపేషనల్ లంగ్ డిజీజెస్, వీళ్ళందరికీ కూడా ఎంతో కొద్దిపాటు రిస్క్ ఉంటుంది ఫ్లూ వచ్చేది. అయితే వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ అండర్లైన్ కండిషన్ ఏదైతుందో దానికి రెగ్యులర్గా మందులు వాడి దాన్ని కంట్రోల్ చేసుకుంటే, అందరు వాడినట్టే సాధారణమైన ఫ్లూ ట్రీట్మెంట్, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, పెయిన్ వచ్చినా యాంటీబయాటిక్స్ అనేది ఎవరికి వాళ్ళు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు. సో నిజంగా అలా వేసుకోవచ్చా? అలా వేసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ఇప్పుడు ఇండియాలో ఎట్లుంటుందంటే, మన దగ్గరికి మోస్ట్ పేషెంట్స్ బై ద టైమ్ దే కమ్ టు ఏ డాక్టర్ అట్లీస్ట్ 1-2 యాంటీబయాటిక్ కోర్సు కంప్లీట్ చేసి వస్తారు. ఒకటి వాళ్ళు స్వయానే వేసుకుంటారు, రెండోది వాళ్ళ పక్కింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పింది వేసేసుకుంటారు. సో బై ద టైమ్ దే కమ్ టు అస్, మళ్ళీ డాక్టర్స్ బ్లేమ్ చేస్తారంటే డాక్టర్లు పెద్ద పెద్ద యాంటీబయాటిక్ రాస్తున్నారు. ఉన్న యాంటీబయాటిక్ వాడిస్తారు. కానీ ఫస్ట్ అందరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్యాక్టీరియాకి యాంటీబయాటిక్స్ వాడతాం, వైరస్కి ఎలాంటి మందులు వాడాం. కొంతమందిలో మాత్రమే యాంటీవైరల్ మెడికేషన్ వాడతాం. ఇప్పుడు అర్లీగా మనం వైరల్ ఇన్ఫెక్షన్లో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఆ జబ్బు తీవ్రంగా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. మీరు కరోనా టైంలో చూసుంటే చాలామందికి మన ICMR వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చినారు, యాంటీబయాటిక్స్ వాడకండి. యాంటీబయాటిక్స్ వాడి వాళ్ళ జబ్బు తీవ్రంగా అయ్యే కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఎవర్ మెడికేషన్ డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారో అవి మాత్రమే తీసుకోవాలి. ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు. ఆ మెడిసిన్స్ అలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కనిపించినా కంటిన్యూగా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అవే వాడుతూ ఉంటారు. అలా వాడవచ్చా? అందరూ సాధారణంగా చేస్తూ ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రతి ఒక్కరు కూడా పాత ప్రిస్క్రిప్షన్ వాడేసిన సార్ తగ్గలేదని వస్తారు. ఇప్పుడు ప్రతిసారి సిమ్టమ్స్ వేరేగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే పారాస్టమాల్ టాబ్లెట్, యాంటీ అలర్జీ మెడికేషన్ తీసుకోవాలి. దాని తర్వాత ఏ మందు వాడాలన్నా కానీ డాక్టర్ సలహా తర్వాతనే వాడాల్సిన అవసరం ఉంది. వైరల్ ఫీవర్స్ కానీ, ఈ ఫ్లూ కానీ ఒకరి నుంచి ఒకరికి వస్తుందా అండి? ఫ్లూ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకు సిమ్టమ్స్ తగ్గిన తర్వాత కూడా, నార్మల్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళ నుంచి ఇంకో వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సింపుల్ ఏంటంటే కాఫ్ ఎటిక్వెట్, మనకు దగ్గు వచ్చినప్పుడు సడన్గా ఇలా చేయడ్డం పెట్టుకొని బయటికి దగ్గకపోవడము, తుమ్ము వచ్చిన అలానే చేయడము, వీళ్ళందరూ టిష్యూస్ వాడడము, రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తోని మన వల్ల ఇంకోరికి రాకుండా కాపాడచ్చు. వైరల్ నిమోనియా అంటుంటారు, అంటే ఏంటది అసలు? ఈ ఫ్లూ అన్నది తీవ్రమైనప్పుడు అది ఎక్స్రేలో మనకు ఒక ప్యాచ్ లాగా కనిపిస్తే దాన్ని న్యూమోనియా అంటాం. లేకపోతే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఐదర్ అప్పర్ రెస్పిరేటరీ ఆర్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఎక్స్రేలో మనకు ప్యాచ్ లాగా కనపడుతుందంటే అప్పుడు న్యూమోనియా అవుతుంది. ఈ న్యూమోనియా ఉన్న పేషెంట్లలో ఒకవేళ వాళ్ళకు ఆక్సిజన్ లెవెల్స్ ఫింగర్ ప్రోబ్ పెట్టి చెక్ చేస్తాము, 94% కంటే తక్కువగా ఉంటే దాన్ని రెస్పిరేటరీ ఫెయిలియర్ అంటాం. ఇలాంటి పేషెంట్లను అడ్మిషన్ అవసరం. పేషెంట్లు ఆయాసపడుతున్నారు, పిల్లి కూతులు వస్తున్నాయి, ఎక్కువ బాగా వీక్గా ఉన్నారు, ఇలాంటి పేషెంట్లు వెంబడే డాక్టర్ని కలిసి వీలైతే వాళ్ళ అడ్వైజ్ ఒకవేళ అడ్మిషన్కి అని చెప్తే అడ్మిట్ అయ్యి వాళ్ళ కండిషన్ని తొందరగా నయం చేసుకోవాలి.
ఈ నిమోనియా అనేది తీవ్రమైతే ఏంటంటే ఇనిషియల్ ట్రీట్మెంట్లో ఆక్సిజన్ ఇవ్వడము, దాని తర్వాత నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, ఎవరికైతే ఆక్సిజన్ వల్ల కూడా ఆక్సిజన్ సరిపోవట్లేదు అనుకుంటే వాళ్ళకు నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అన్నది ట్రీట్మెంట్ లాగా వాడుతుంటాం, అలాంగ్ విత్ రెగ్యులర్ అదర్ మెడికేషన్. ఇప్పుడు నెబులైజ్డ్ మెడికేషన్ అని చెప్పి బ్రాంకోడైలేటర్స్ అని ఇస్తూ ఉంటాము. ఇలాంటి మందులతో పాటు ఇవి వాడుతుంటాం. ఈ పేషెంట్లలో యాంటీవైరల్ మెడికేషన్ వాడతాం. ఎవరిలోడైతే ఫ్లూ సస్పెక్ట్ చేస్తున్నామో, వీళ్ళ జబ్బు తీవ్రంగా ఉండే అవకాశం ఉందో వాళ్ళకు కూడా ఏంటంటే టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసి ఆ రిపోర్ట్ మనకు ఒక 12 to 24 అవర్స్లో వస్తుంది. దాని తగ్గట్టు సస్పెక్ట్ చేసినట్టు స్ట్రాంగ్ సస్పిషన్ ఉంది అంటే యాంటీవైరల్ మెడిసిన్స్ వాడతాం. అయితే ఈ యాంటీవైరల్ మెడికేషన్ అందరు రెగ్యులర్గా వాడకూడదు, ఓన్లీ వెన్ అడ్వైస్డ్ బై డాక్టర్ ఇవి వాడాలి. వెంటిలేషన్ ఇంప్రూవ్ అవ్వలేని వారికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇంకేమైనా ఉంటాయా? ఇప్పుడు మనకు ఇనీషియల్ పేషెంట్స్కి ఆక్సిజన్, సెకండ్ స్టెప్లో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్, థర్డ్ లెవెల్లో నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్తో కూడా ఇంప్రూవ్ కావట్లేదంటే ఇన్వేజివ్ వెంటిలేషన్. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మెకానికల్ వెంటిలేటర్ అంటారు, నోట్లో నుంచి పైప్ పెట్టి వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తారు. ఇదేంటంటే లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయ్యే వరకు మనం దాన్ని సపోర్ట్ చేయడం. చాలామంది పేషెంట్లు ఇప్పుడు మీరు చూస్తే ఫ్లూ పేషెంట్స్ లెస్ దెన్ 5% మంది సివియర్ నిమోనియాలోకి వస్తారు. ఈ సివియర్ నిమోనియాలో కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఈ సిక్ పేషెంట్స్ రికవరీకి టైం పడుతుంది. కొంతమంది మెకానికల్ వెంటిలేషన్తో కూడా ఇంప్రూవ్ కాని కండిషన్లో వీళ్ళకి ఫర్దర్ ఆప్షన్స్లో ఎక్మో అని ఒకటి ఉంటుంది. ఎక్మో అంటే మన ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ అంటాం. సాధారణ ప్రజలకు గుర్తించాలంటే మనకు కోవిడ్ టైంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి లాస్ట్ స్టేజ్లో అంటే వెంటిలేషన్ కూడా ఇంప్రూవ్ కాకపోతే అది పెట్టారు. మళ్ళీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా ఎక్మో అన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా అంటే సివియర్ నిమోనియా మనకు ఆప్షన్స్ లేవు, స్టిల్ ఏదో ప్రయత్నం చేయాలి మనం అన్నప్పుడు అదొక లాస్ట్ ఆప్షన్. కొంతమంది ఎట్లా అంటే మనం ఆప్షన్ చెప్తే ఏమనుకుంటారంటే అది చేసే వల్ల పేషెంట్ నార్మల్ అయిపోతుంది అని. అలా ఉండదు. అంటే పేషెంట్ చాలా సిక్ ఉన్నప్పుడే ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ వాడుతుంటాం మనం. వాడినప్పుడు అవుట్కమ్స్ కూడా అంటే ఇప్పుడు 100 మందిని ట్రీట్ చేసాం సుమారుగా ఒక 10% మంది మాత్రమే ఆ సివియర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా బయటికి రావచ్చు. కానీ ఆప్షన్స్లో అవి ఉంటాయి. ఇప్పుడు మన హాస్పిటల్ ఇక్కడ ఇవన్నీ ఎక్విప్డ్ ఉన్నది. అంటే మనము 2009 నుంచి స్వైన్ ఫ్లూకి ట్రీట్మెంట్ ఇచ్చినాము. అప్పుడు మెకానికల్ వెంటిలేషను, ఎక్మో ఇవన్నీ కూడా చేసినాము. సో ఫ్రమ్ 2009 ఇన్ అవర్ హాస్పిటల్ అవర్ టీమ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ వైరల్ నిమోనియా పేషెంట్స్. 2009లో స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు అవర్స్ వాజ్ ది ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ టు ట్రీట్ స్వైన్ ఫ్లూ పేషెంట్స్. ఆ ఫస్ట్ 2 years వేరే హాస్పిటల్ కూడా స్వైన్ ఫ్లూ పేషెంట్స్ తీసుకోలేదు. కొత్త జబ్బు వచ్చినప్పుడు భయం ఉంటుంది ఎవరికి, అంటే దీనికి ఎలా ఉంటుంది దాని. సో మా మేనేజ్మెంట్ సపోర్ట్ ఇచ్చింది, వీ ఆర్ రెడీ టు ట్రీట్. సో వీ హ్యాడ్ వెరీ గుడ్ అవుట్కమ్ డ్యూరింగ్ దట్ టైం. అప్పటి నుంచి కూడా వైరల్ నిమోనియాస్ ఈ ప్రాంతంలో మేము రెగ్యులర్గా ట్రీట్ చేస్తుంటాము విత్ గుడ్ అవుట్కమ్స్. వైరల్ నిమోనియా ప్రమాదకరంగా ప్రాణాంతకంగా మారుతుందా? వైరల్ నిమోనియా ఇప్పుడు నేను చెప్పినట్టు ఒకవేళ వరుస అవుతుంది అని అంటే ఇప్పుడు బ్యాక్టీరియల్ నిమోనియా మనకు టైం ఇస్తుంది, 4-5 days 6 days తర్వాత పేషెంట్ వర్స్ అవుతుంటాడు. వైరల్ నిమోనియాలో ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్సే కానివ్వండి, ఇమ్యూన్ సప్రెషన్ ఉన్న పేషెంట్లు కానివ్వండి, విత్ ఇన్ 24 to 48 hours సడన్గా ర్యాపిడ్లీ డౌన్ అవుతారు. వీళ్ళ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది చాలా తీవ్రంగా ఫాస్ట్గా డౌన్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళని ఎంత అగ్రెసివ్గా మనం ముందు జాగ్రత్తగా ట్రీట్ చేస్తే కాపాడడానికి వీలవుతుంది. ఈ ముందస్తు వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా? వైరల్ నిమోనియా కానివ్వండి, ఫ్లూకు కానివ్వండి. ఇప్పుడు ఫ్లూకి ఇంతకుముందు కూడా చాలా రోజు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లూ షాట్స్ అని చెప్పి ఫ్లూ జాబ్స్ అని మనము అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తా ఉంటారు. అయితే మన దగ్గర కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అవేర్నెస్ అన్నది చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు మనం ఎవరికైనా అడ్వైజ్ చేసినా కానీ వాళ్ళు తీసుకోవడానికి చాలా వెనక ముందు అయ్యేవారు. కానీ కోవిడ్లో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు యాక్సెప్టెన్స్ పెరిగింది. సో ఫ్లూకి రెగ్యులర్ ఇయర్లీ వ్యాక్సిన్ ఉంటుంది. అంటే ఎవరైనా తీసుకోవచ్చా? ఎవరైనా తీసుకోవచ్చు. జనరల్ గా పిల్లలకు మనం ఫ్లూ వ్యాక్సిన్ కానీ నిమోనియా వ్యాక్సిన్ చూస్తుంటాం. ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ పిల్లలలో less than 5 years పెడియాట్రిషియన్ అందరికి అడ్వైజ్ చేస్తున్నారు. వాళ్ళ డోస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అడల్ట్స్లో హూ ఆర్ more than 65 or more than 50 విత్ ఎనీ క్రానిక్ కండిషన్, డయాబెటీస్ కానివ్వండి, ఎనీ క్రానిక్ హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, వీళ్ళందరూ కూడా మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇది 1 year తీసుకోవాలి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ వైరస్ అన్నది రెగ్యులర్గా దాని స్ట్రెయిన్ మారుతూ ఉంటుంది. సో ఒకటే వైరస్ మనం ఇవ్వడానికి ఉండదు. సో కంపెనీ కూడా ఎవ్రీ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆ పర్టికులర్ స్ట్రెయిన్ బట్టి వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఇయర్ కొత్తగా వచ్చిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ మాత్రం మనం తీసుకోవాలి. సో ఆ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం ఈ వైరల్ నిమోనియా అనేది వచ్చినా కానీ తీవ్రత ఎక్కువ కాకుండా కాపాడడానికి ఉంటుంది. అయితే ఈ పేషెంట్స్ అందరికి కూడా ఈ ఫ్లూ వ్యాక్సిన్తో పాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అని ఉంటాయి. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ని, సివియర్ న్యూమోకోకల్ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి అవి 2 రకాల వ్యాక్సిన్స్ ఉంటుంది. ఒకటేమో వన్స్ ఇన్ లైఫ్ టైం వ్యాక్సిన్, ఇంకొకటేమో వన్స్ ఇన్ 5 years ఇచ్చే వ్యాక్సిన్. సో ఈ 3 వ్యాక్సిన్లు తీసుకుంటే
చాలామందికి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి రాకుండా కాపాడడానికి వచ్చినా కానీ దాని తీవ్రత ఎక్కువ లేకుండా సహాయపడతాయి. ఫ్లూకు సంబంధించి కానీ వైరల్ నిమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేస్తున్న వాళ్ళకు ఏం చెప్తారు? ప్రత్యేకించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వర్షాకాలంలో ఎవరైనా కానీ ట్రై అండ్ బీ సేఫ్. సిమ్టమ్స్ రాగానే ఇంటి పట్టు ఉండండి, ఆఫీస్కి కానీ స్కూల్ కానీ వెళ్ళకుండా. అంటే మన జబ్బుని ఇంకోరికి ఇవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో రెస్ట్ తీసుకోవడం వల్ల ఆటోమేటికలీ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్. వైరల్ డిసీజ్ అన్నది మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ సెల్ఫ్ లిమిటింగ్, అసలు మందులు అవసరం ఉండదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుని సరిపోతుంది. వెరీ స్మాల్ పర్సెంటేజ్ పేషెంట్స్ తీవ్రత బాగా ఎక్కువగా ఉంది, వాళ్ళు మాత్రమే హెల్త్ కేర్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించి వాళ్ళు అడ్వైజ్ చేసిన ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి. క్లినికల్ అవేర్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? మెయిన్ మీ సర్వీసెస్ ఏంటి? ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉంది? క్లినికల్స్ హాస్పిటల్స్ అనేవి ఐహెచ్హెచ్ సింగపూర్ బేస్డ్ వాళ్ళ సబ్సిడరీ ఇది. మన ఇండియాలో హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి, మా లక్కీ కపూల్ హాస్పిటల్ ప్లస్ ఎల్బీ నగర్లో, ప్లస్ ముంబైలో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, క్లినికల్స్ హెల్త్ సిటీ అని చెప్పి చెన్నైలో ఉంది. సో ఇవన్నీ కూడా 5 డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ 4 సిటీస్ ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మోస్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గివ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇన్ ఆల్ ది వేరియస్ కండిషన్స్. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్తే ఇంటర్నల్ మెడిసిన్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, మేము అన్ని రకాల పాయిజనింగ్ కేసెస్ని, నిమోనియా కేసెస్ని, ఎనీ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ పేషెంట్స్ని, ఆస్తమా, సిఓపిడి, ఇవన్నీ రకరకాల జబ్బులున్న పేషెంట్లందరినీ కూడా మంచి అవుట్కమ్స్తోని ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి. మీరు కనుక క్లినికల్ అవేర్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.